వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు వింటే గుర్తొచ్చేది ఒక స్టైల్, ఒక నిశ్శబ్దం, అనూహ్యత. రాజకీయ చదరంగంలో ఆయన వేసే అడుగులు ఊహకందనివి, అంచనాలకు అస్సలు అందనివి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హోరెత్తుతున్నాయి, విమర్శలు దాడి చేస్తున్నాయి. కానీ ఆ కేంద్ర బిందువు మాత్రం బాగా మౌనంగా ఉంది. జనవరి 2025 ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక సంచలనం, అదే జగన్ బెంగళూరు టూర్. ఇక్కడ ప్రశ్నలు ఒకటే, ఇది విరామమా లేక రాబోయే విధ్వంసానికి సంకేతమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగన్ది కేవలం బెంగళూరు ట్రిప్ మాత్రమే కావచ్చు, కానీ ఈ టైంలో ఎందుకు? అధికారికంగా ఎవరిని కలవలేదు అంటున్నారు, కానీ రాజకీయాల్లో చెప్పినదేమీ కాదండోయ్, చెప్పనిదే ఎక్కువ నిజం. పార్టీ వర్గాల మాట జగన్ విశ్రాంతి తీసుకుంటుంటే అది కూడా డిజైన్డ్ పాస్ లేదా ఏపీ రాజకీయ యవనికపై కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. బెంగళూరు ట్రిప్లో హడావుడి లేదు, మీడియా బ్రీఫింగ్ లేదు, సిగ్నల్ ఏమీ లేదు. కానీ ఆ మౌనం వెనుక ఉన్న మ్యాప్ ఏంటి? ఆ విరామం వెనుకున్న విస్ఫోటనం ఏంటి? ప్రస్తుతానికి ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. క్లైమాక్స్ మాత్రం జగన్ చేతిలోనే. గతం పునరావృతం అవుతుందా? పాదయాత్రకు ముందు జగన్ ఇలాగే మౌనం వహించారు, ఫలితం రికార్డు విజయం. ఎన్నికల వ్యూహాల వేళ ఇలాగే సైలెంట్ అయ్యారు, ఫలితం ప్రభంజనం. మరి ఇప్పుడు కూడా నిశ్శబ్దం. ఇది ఓటమి భారమా లేక గెలుపు గుర్రాన్ని సిద్ధం చేసే కసరత్తా? ఈ నిశ్శబ్దం ఖాళీ కాదు, ఇది రాబోయే రాజకీయ తుఫానుకు ముందున్న ప్రశాంతత. ఇక్కడ ఏం జరుగుతుందో ఏదో జరుగుతోంది, ఒక మ్యాప్ సిద్ధమవుతోంది, ఒక రీఎంట్రీ బ్లూ ప్రింట్ లోడ్ అవుతుంది. అడ్డా మారింది కానీ ఆరాటం మారలేదు. బెంగళూరు గాలిలో ఏదో రహస్యం దాగుంది. అధికారికంగా ఎవరిని కలవలేదు, అఫీషియల్స్ మీటింగ్స్ లేవు. కానీ గుర్తుంచుకోండి, రాజకీయాల్లో కనిపించేదానికంటే వినిపించేదానికంటే జరగబోయేదే అత్యంత ప్రమాదకరం. వైసీపీ శ్రేణులు దీన్ని డిజైన్డ్ పాస్ అంటున్నారు. అంటే ఆగిపోయింది గాలి కాదు, ఊపిరి బిగబట్టినటువంటి వ్యూహం. విశ్రాంతి వెనుక విస్ఫోటనం ఉందా? మీడియాకు లీకులు లేవు, సోషల్ మీడియాలో సిగ్నల్స్ లేవు. కానీ తాడేపల్లి నుంచి బెంగళూరు వరకు వైసీపీ క్యాడర్లో ఒకటే చర్చ. జగన్ అడుగు ఎప్పుడు? ఆయన ఇచ్చే పిలుపు ఎప్పుడు? రాష్ట్రంలో పరిస్థితి వేడెక్కుతోంది. వాలంటీర్ వ్యవస్థపై సందిగ్ధత, పెన్షన్లలో పంపిణీలలో ఆలస్యం, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రభుత్వంపై విమర్శల బాణాలు. ఎక్కుపెట్టాల్సిన సమయం ఇది. కానీ జగన్ మాత్రం పరిశీలకుడి పాత్రలోనే మౌనంగా ఉన్నారు. వైసీపీ సీనియర్ల మాట ఒక్కటే, ఆయన మాట్లాడితే కేవలం సమాధానం రాదు, ఏపీ రాజకీయ దిశే మారుతుంది. అది విమర్శ కాదు, ఒక హెచ్చరిక. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ హడావుడిగా మాట్లాడలేదు, అధికారంలోకి వచ్చాక పని మాట్లాడింది. ఇప్పుడు కూడా అదే ట్రాక్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ప్రశ్న, జగన్ ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు బయటకు రావడం లేదు? వైసీపీ సమాధానం బయటకు రావాల్సిన సమయం తానే ఫిక్స్ చేసుకుంటాడు. ఇది విరామం కాదు, ఇది వేచి చూడటం. తుఫానుకు ముందు ఎలాగే గాలి ఆగిపోతుందో అదే రకం నిశ్శబ్దం ఇప్పుడు జగన్ చుట్టూ. ప్రశ్న ఒక్కటే, జగన్ ఎక్కడ? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రతిపక్షాల విమర్శలు, వీటన్నిటికీ సమాధానం. టైం పులి 2 అడుగులు వెనక్కు వేసిందంటే అది భయంతో కాదు, వేట కోసమే అన్నది అభిమానుల మాట. ఇప్పుడు బెంగళూరు వేదికగా జరుగుతున్నది అదేనా? వ్యూహ ప్రతివ్యూహాల మధ్య మెరుస్తున్న కత్తి లాంటి ప్లాన్ సిద్ధమవుతుందా? వేచి చూడటం కూడా ఒక యుద్ధ తంత్రమే అని జగన్ నమ్ముతున్నారా? జగన్ బెంగళూరు టూర్ ఒక సాధారణ ట్రిప్ కావచ్చు, కానీ ట్రిప్ వెనుక రాజకీయ మ్యాప్ డ్రాయింగ్ జరుగుతోందా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత పెద్ద సస్పెన్స్.